మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినమందు మనము 2 ముద్రల గురించి చూసుకుంటూ వద్దాం. మొట్టమొదటిగా సాతాను ముద్ర. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16 నుంచి 18 వచనములు. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఈ సంఖ్య వేయించుకున్నవారు దేవుని విడిచిపెడతారు. దేవుని వీరు తెలుసుకున్నవారే, దేవునితో కలిసి నడిచిన వారే, ఆయన మార్గములో నడిచిన వారే, వారు రక్షింపబడిన వారే. కానీ వారు దేవుని విడిచి వెళ్ళిపోతారు. ఎలాగనగా యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. మరెప్పుడు ఆ ముద్ర వేయించుకున్నవారు దేవునిని వెంబడింపలేదు. ఎందుకు దేవుని వీరందరూ విడిచిపెడుతున్నారు అంటే, ఆ ముద్రను వేయించుకుని వారిని క్రయ విక్రయములు చేయుటకు అపవాది అనుమతించడు. లోకంలో జీవించడానికి కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోతారు. ఈ ముద్రను వేయించుకొని వారిని నానా బాధకు గురి చేస్తాడు. తినడానికి తాగటానికి ఆహారం ఉండదు. నిన్ను లొంగ తీసుకుంటాడు, నిన్ను హింస పెడతాడు. నీవు నీ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ముద్ర వేయించుకోవాలి. ముద్ర వేయించుకుంటేనే నువ్వు జీవించగలవు. పరలోక రాజ్యం నరకం ఇవేవీ లేవు, భూలోకం ఒక్కటే ఉన్నదని నిన్ను భ్రమ పెడతాడు. ఆ సమయంలో నీవు దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళావు అంటే నీవు నరకంలో పడవేయబడతావు. 2వ ముద్రగా దేవుని ముద్ర. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. దేవుణ్ణి ఎవరైతే సేవిస్తారో, దేవుని పక్షమున ఎవరైతే నిలవబడతారో, ఆ సాతాను పెట్టే శ్రమలను శోధనలను ఎదుర్కొని నిలబడతారో వారికి దేవుడు గొప్ప ఫలం ఇస్తాడు. ఆ ఫలము ఏమిటి అంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే, ఖర్జూరపు మొట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడిరి. ఆ లెక్కింపజాలని గుంపులో నీవు చేరటానికి అవకాశం ఇస్తాడు. యుగ యుగములు దేవుని స్తుతిస్తూ ఉంటాము. అక్కడ ఆ పరలోక రాజ్యంలో బాధ ఉండదు, శ్రమలు ఉండవు, శోధనలు ఉండవు, సమయం అసలే ఉండదు, ఆ వేదన ఉండదు, భేదాలు ఉండవు. నూతన భూమి, నూతన ఆకాశం, నిత్య సీయోను, ఆకలి దప్పులు ఉండవు. బంగారపు వీధుల్లో, బంగారపు ఇల్లులో, స్ఫటికము పోలిన నగరంలో మనమందరం కలిసి ఉంటాం. ఇవన్నీ మనం పొందుకోవాలి అంటే ఆ సమయంలో సాతాను పెట్టే శోధనను, సాతాను పెట్టే శ్రమలను ఎదుర్కొని నిలబడాలి. దేవుని పక్షంలో నిలబడాలి. అప్పుడే మనకి ఇవన్నీ దక్కుతాయి. పరలోక రాజ్యము మనదగును. దేవునితో కలిసి నిత్యము జీవిద్దాం. దేవుని రాకడ కొరకు అందరము సిద్ధపడి ఉందాం. ఆమెన్.